श्रीगणेशाय नमः। दिनेशाय नमः। वह्नये नमः। ॐ नमः शिवाय। श्रीमात्रे नमः। श्रीकृष्णपरब्रह्मणे नमः। कृष्णाय वासुदेवाय देवकीनन्दनाय च नन्दगोपकुमाराय गोविन्दाय नमो नमः। नमः पङ्कजनाभाय नमः पङ्कजमालिने नमः पङ्कजनेत्राय नमस्ते पङ्कजाङ्घ्रये नमो अकिञ्चनवित्ताय निवृत्तगुणवृत्तये स्वात्मा रामाय शान्ताय कैवल्यपतये नमः। श्रीकृष्णपरब्रह्मणे नमः। सृष्टौ या सर्गरूपा जगदवनविधौ पालनीया च रौद्री संहारे चापि यस्या जगदिदमखिलं क्रीडनं च पराख्या पश्यन्ती मध्यमाधो तदनु भगवती वैखरी वर्णरूपा सा स्मद्वाचं प्रसन्ना विधिहरिगिरिशाराधिता अलं करोतु। श्रीमात्रे नमः। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादशङ्करं लोकशङ्करं। శ్రీగురుభ్యో నమః. జగద్గురు ఆదిశంకరాచార్యుల జీవిత చరిత్ర శంకర విజయం కార్యక్రమానికి మిత్రులకు స్వాగతం. పవిత్రమైన శ్రీశైల శృంగం మీద కాలు మోపిన జగద్గురువులు సాక్షి గణపతిని సందర్శించి దివ్యమైన స్తోత్రములు వెలయించి కృష్ణానదిని స్తుతించి కృష్ణానదిలో పాతాళ గంగ అని పిలువబడే కృష్ణానదిలో స్నానం చేసి పరమశివుణ్ణి ఆరాధించి సాక్షి గణపతి ఆలయం వద్దనే ఉన్న లోయలో దిగి ఈనాడు అక్కడ దివ్యమైన మందిరం ఉన్నది, చిన్న మందిరం, జగద్గురు ఆదిశంకరుల మందిరం. అక్కడ తపస్సు చేశారు. ఆ స్థలం నుండి శ్రీశైల మల్లికార్జునుని దర్శనం చేసుకొని సంధ్యావేళలో సంధ్యారంభ విజృంభితం అని దివ్యమైన స్తుతిలో స్వామిని ప్రస్తుతించారు. శివానంద లహరిని విరచించారు, సౌందర్య లహరిని విరచించారు. వాటికంటే ముందుగా అమ్మ భ్రమరాంబ అష్టకంలో శ్రీ భ్రమరాంబాష్టకంలో అమ్మవారిని స్తుతించారు. చాంచల్యారుణలోచనాంచిత కృపాం చంద్రార్కచూడామణిం చారుస్మేరముఖాం చరాచర జగత్ సంరక్షిణీం తత్పదాం చంచంపకనాసికాగ్రవిలసన్ముక్తామణి రంజితాం శ్రీశైలస్థలవాసినీం భగవతీం శ్రీమాతరం భావయే. ఆదిశంకరులు విలయించిన అనేకములైన అష్టకాలలో ఈ భ్రమరాంబ అష్టకం ఒకటి. దివ్యమైన వర్ణనలు మామూలుగా వేరే అష్టకాలలో కనిపించని కొద్దిగా వేదాంతపరమైన సూచనలు, తాంత్రికపరమైన సూచనలు, అమ్మవారి సంబంధమైన సూచనలు ఉన్న అష్టకం ఇది. చాంచల్యారుణలోచనాంచిత కృపాం, చంచలమైన అరుణ వర్ణంలో ఉన్న కనుల నుండి వెలయిస్తున్న కరుణ కలిగినది. అంటే కరుణ వెలయించే చంచలమైన అరుణవర్ణం కలిగిన చూపులను కలిగినది. చంద్రార్కచూడామణిం, చంద్రుడు, అర్కుడు అంటే సూర్యుడు, వీళ్ళిద్దరినీ చూడామణులుగా తన సిగలో రత్నములుగా ధరించినది. చంద్రుడిని
సూర్యుడిని. సౌందర్యలహరి స్తోత్రంలో ఈ కరోనా గృహ నిర్బంధం సమయంలో ముందుగా చర్చించుకున్న స్తోత్రాలలో సౌందర్యలహరి ప్రథమంది. మిత్రులు కొందరు కోరిన మీదట అందులో గమనించాం మనం. సూర్యచంద్రులను చెవులకు తాటంకములుగా వర్ణించారు. సూర్యచంద్రులను ఆమె కన్నులుగా వర్ణించాడు. సూర్యచంద్రులను అమ్మవారి వక్షోజములుగా వర్ణించారు. ఇక్కడ సూర్యుడిని చంద్రుడిని అమ్మవారి చూడామణులుగా, సిగలో రత్నములుగా వర్ణిస్తున్నారు. చంద్రార్క చూడామణిం చారుస్మేరముఖాం చరాచర జగత్ సంరక్షిణీ తత్పదాం. చారుస్మేరముఖాం, ప్రకాశవంతమైన చిరునవ్వులు కురిపించే ప్రసన్నమైన ముఖం కలిగినది. చరాచర జగత్ సంరక్షణీం, చరములు అచరములు అయిన, కదిలేవి కదలనివి అయిన సృష్టిని, సమస్త సృష్టిని సంరక్షించేది. తత్పదాం, తత్ అనే పదము ద్వారా తెలియబడినది. తత్వమసి, తత్ త్వం అసి, అదే నీవై ఉన్నావు అని ఉపనిషద్వాక్యం మహావాక్య చతుష్టయంలో ఒకటి అని జగద్గురు ఆదిశంకరులు విరచించిన మనీషా పంచక స్తోత్రంలో చెప్పుకున్నాం. ఆ సామవేదాంతర్గతమైన ఛాందోగ్య ఉపనిషత్తులోని తత్వమసి అనే మహావాక్యం ప్రకారంగా తత్ అది అంటే భగవంతుణ్ణి ఫలానా అని చెప్పటానికి వేదాలకు శక్తి లేదు, వేదాంతులకు శక్తి లేదు కనుక అది అనే ఆయన అనే పదంతో తెలియబడే భగవతత్వం. అలా తత్ పదాం, ఆ తత్ అనే పదం చేత తెలువబడిన తల్లివి. చంపకనాసికాగ్ర విలసన్ముక్తామణి రంజిత. చంచత్ చెలుస్తున్న, చెంపకనాసాగ్రము చెంపకము వంటి సంపెంగ వంటి ముక్కు చివరన చెలుస్తున్న ముక్తామణి ముత్యపు మణిచేత రంజిల్లుతున్న ముఖం కలిగింది. ఆమె ముక్కు సంపెంగ వలె ఉంది. ఇది కూడా గతంలో చెప్పుకున్నాం. ముక్కును సంపెంగతో ఎందుకు పోలుస్తారు అంటే, సంపెంగ పుష్పాన్ని ఇలా మామూలుగా ఉంచకుండా ఇలా తలకిందులుగా పెడితే ఆ కాడ సంపెంగ పుష్పము యొక్క దళములు ముక్కు ఆకారంలో ఉంటాయి. అలా సన్నని ముక్కు కలిగింది, అందమైన ముక్కు కలిగింది అని. అలా చంపకము వంటి నాసిక చివరన చంచలిస్తున్న మణిని తన ముక్కు పుడకలో ముక్కెరలో ధరించిన తల్లి శ్రీశైలస్థలవాసినీం భగవతీం శ్రీమాతరం భావయే. అటువంటి దివ్యమైన సౌందర్యాన్ని కరుణను వెలయిస్తున్న శ్రీశైల నివాసిని అయిన జగజ్జననికి భ్రమరాంబికకు నమస్సులు. ఆవిడను నేను స్మరిస్తాను, తలుస్తాను. కస్తూరీ తిలకాంచితేందు విలసత్ప్రోద్భాసి ఫాలస్థలీం కర్పూరద్రవ మిశ్రచూర్ణ ఖదిరామేదోల్లసద్వీటికాం లోలాపాంగతరంగితైః అధికృపాసారై నతానందినీం శ్రీశైలస్థలవాసినీం భగవతీం శ్రీమాతరం భావయే. కస్తూరి తిలక అంచిత ఇందు విలసత్ ప్రోద్భాసి ఫాలస్థలీం. కస్తూరి తిలకం తీర్చిదిద్దిన ఫాలస్థలము, ఫాలభాగాన్ని కలిగింది. ఆ ఫాలభాగము చంద్రవంక వలె దివ్యమైన ప్రకాశాన్ని వెలయిస్తున్నది. చంద్రవంక ఇలా పైకి ఉంటుంది కదా, అంటే తలక్రిందులైన చంద్రవంకలాగా ఉన్న నుదుటి భాగం కలిగింది అని. ఇదే భావాన్ని సౌందర్యలహరి స్తోత్రంలో చెప్పారు. 2 నెలవంకలమ్మ, నీ కిరీటంలో ఉన్న నెలవంక ఒకటి, నీ నుదురు అనే నెలవంక ఒకటి. ఈ 2 నెలవంకలతో కిరీటంతో కూడిన నీ ముఖం ప్రకాశిస్తున్నది అని. ఇలా చంద్రవంక వలె ఉన్న ఫాలభాగాన్ని కలిగింది. కస్తూరీ తిలకము చేత అలంకరింపబడిన ఫాలభాగం కలిగింది. కర్పూరద్రవ మిశ్రచూర్ణ ఖదిరామేదోల్లసద్వీటికా. వీటికలో తాంబూలంలో కర్పూర ద్రవము, ఖర్జూర
చూర్ణమును కలిపిన తాంబూలాన్ని వేసుకున్న కారణంగా దివ్యమైన పరిమళాన్ని వెలయించే హాస్యము ముఖము కలిగిన తల్లి. లోలాపాంగతరంగితై అధికృపాసారై నతానందిని. చంచలిస్తున్న కడగంటి చూపులలో కరుణను ఒలకించే నేత్రములను కలిగినది. నతానందిని, తనకు నతులు చేసేవాళ్లకు ఆనందాన్ని ప్రసాదించేది. శ్రీశైలంలో నిలవయ్యున్న కొలువయ్యున్న జగజ్జనని శ్రీమాతకు భ్రమరాంబకు నమస్సులు. ఆవిడను నేను తలుస్తాను. రాజన్మత్తమరాల మందగమనాం రాజీవపత్రేక్షణాం రాజీవ ప్రభవాదిదేవమకుటై రాజత్పదాంభోరుహాం రాజీవాయతమండమండితకుచాం రాజాధిరాజేశ్వరీం శ్రీశైలస్థలవాసినీం భగవతీం శ్రీమాతరం భావై. రాజన్మత్తమరాల మందగమనాం. మత్త మరాళముల అంటే హంసల, మత్త హంసల నడకను మించిన ఆ నడకను, మత్త హంసల నడకలను తలదన్నే వాటి వలె మెల్లగా అందంగా నడిచే నడక కలిగినది. రాజీవపత్రేక్షణం, రాజీవముల వంటి పద్మముల వంటి నేత్రములు కలిగినది. రాజీవ ప్రభవాది దేవమకుటై రాజత్పదాంభోరుహాం. రాజీవోద్భవుడు, రాజీవ ప్రభవుడు అంటే పద్మంలో జనించినవాడు, పద్మసంభవుడు అంటే బ్రహ్మ. బ్రహ్మ మొదలైన దేవతలు ఆమెకు నమస్కరిస్తున్నప్పుడు వారి కిరీటములలోని మణికాంతులు ప్రతిఫలిస్తున్న దివ్యమైన పాదములు కలిగినది. అంటే బ్రహ్మాది దేవతల చేత కూడా సాష్టాంగ దండ ప్రణామాలు చేసి వారు వాళ్ళ శిరస్సులను ఆమె పాదములుగా ఆనించి నమస్కరిస్తుంటే వారి కిరీటములలోని మాణిక్యముల కాంతుల చేత రంజిల్లుతున్న పాదములు కలిగిన తల్లి. రాజీవాయతమండ మండిత కుచాం రాజాధిరాజేశ్వరీ. రాజీవాయత మండ మండిత కుచాం, దట్టముగా అనేక పద్మముల చేత, పద్మముల మాలికల చేత మెరిసిపోతున్న అలంకరింపబడిన వక్షస్థలం కలిగినది. అంటే మెడలో దివ్యమైన పద్మముల మాలికలు ధరించిన తల్లి. శ్రీశైల స్థలవాసినీం, శ్రీశైలములో నిలవై ఉన్న జగజ్జననిని భ్రమరాంబికను నేను స్మరిస్తాను, తలుస్తాను, ఆవిడకు నతులు చేస్తాను. షట్తారాంగణదీపికాం శివసతీం షడ్వైరివర్గాపహాం షట్చక్రాంతర సంస్థితాం వరసుధాం షడ్యోగిని వేష్టితాం షట్చక్రాంచిత పాదుకాంచిత పదాం షడ్భావగాం షోడశీం శ్రీశైలస్థలవాసినీం భగవతీం శ్రీమాతరం భావయే. షట్తారలతో 6 నక్షత్రముల చేత ప్రకాశిస్తున్న ఆంగణము ముంగిలి కలిగింది. షట్తారలతో హారతులిచ్చే పద్ధతి ఒకటి ఉంది. 6 నక్షత్రముల చేత ప్రకాశిస్తున్నది. షడ్వైరవర్గాపహం, 6 శత్రువులను, 6 అంతఃశత్రువులను నాశనం చేసేది. కామ క్రోధ లోభమోహ మదమాత్సర్యములని అరిషడ్వర్గములను నశింపజేసేది. షట్చక్రాంతర సంస్థితం, షట్చక్రములలో యోగ మార్గంలో మూలాధారము, స్వాధిష్టానము, మణిపూరము, అనాహతము, విశుద్ధము, ఆజ్ఞాచక్రములు అనబడే 6 చక్రములలో నివసించి ఉండేది. సాధకుల దేహంలోని 6 చక్రములలో నివసించి ఉండేది. షట్చక్రాంతర సంస్థితాం వరసుధాం, ఈ 6 చక్రముల పైన ఉన్న అంటే యోగ మార్గంలో ఈ షట్చక్రములు దాటుకొని పైన ఉన్న సహస్రారంలో సుధను, అమృతాన్ని ఒలికించే తల్లి కనుక ఆ సుధ చేత, ఆ సుధల చేత ప్రకాశిస్తున్న తల్లి. షడ్యోగిని వేష్ఠితాం, అమ్మవారికి ఢాకిని మొదలైన 6 యోగినులు అమ్మవారిని సేవిస్తూ ఉంటారు. మణిద్వీపంలో శ్రీచక్ర సింహాసనంలో అమ్మవారి యొక్క లోకములో ఆవిడను పరివేష్టించి ఉండి ఆమెను సేవించే యోగినులు 6 యోగినులు, వారి చేత సేవింపబడే తల్లి. షట్చక్రాంచిత పాదుకాంచిత పదాం, ఈ షట్చక్రములు ఇంతకుముందు చెప్పుకున్న 6 చక్రముల పైన తన
సహస్రారంలో తన పాదముల చేత ప్రకాశిస్తూ సాధకులను కరుణించే తల్లి. షడ్భావగాం షోడశీ, షడ్భావములు కలిగినది అంటే భగవతి. ఉత్పత్తి నిధనం చైవ భూతానాం అగతిం గతిం యో వేత్తి విద్యాం అవిద్యాం. సమస్త భూతముల పుట్టుకను మరణమును నియమించే శక్తి, తెలిసిన శక్తి. భూతములు ప్రాణికోట్లు ఎక్కడి నుంచి వస్తాయో మరలా ఎక్కడికి పోతాయో తెలిసిన శక్తి, తెలిసిన తల్లి. ఆ తత్వములను, ఆ రాకపోకలను నియమించే తల్లి. విద్యకు అవిద్యకు నిలయమైన తల్లి, నిలయమైన శక్తి. ఇది భగవత్. ఈ 6 లక్షణములు కలిగిన తత్వానికి భగవత్ తత్వం అని పేరు. ఈ 6ంటిని భగములు అన్నారు. కనుక ఈ తత్వమును, ఈ శక్తిని కలిగిన శక్తి భగవతి స్త్రీ రూపకంగా, భగవంతుడు పురుష రూపకంగా. అటువంటి భగవంతురాలైన జగజ్జననికి, శ్రీశైలంలో కొలువై ఉన్న తల్లికి, భ్రమరాంబికకు నమస్సులు చేస్తూ నేను ఆవిడనే స్మరిస్తాను. శ్రీనాథాధృతపాలిత త్రిభువనాం శ్రీచక్ర సంచారిణి జ్ఞానాసక్త మనోజ యౌవనల సద్గంధర్వ కన్యాద్రుతాం దీనానాం అతివేల భాగ్యజననీం దివ్యాంబరాలంకృతాం శ్రీశైలస్థలవాసినీం భగవతీం శ్రీమాతరం భావే. శ్రీనాథాధృతపాలిత త్రిభువనాం, శ్రీనాథుని చేత ఆదరింపబడేది. శ్రీనాథుడు అంటే శ్రీ మహావిష్ణువు చేత ఆదరింపబడిన తల్లి, ఆయన సోదరి. శ్రీచక్ర సంచారం చేసేది, శ్రీచక్రములో సంచరించేది శ్రీనాథుడు అంటే పరమశివుడు కూడా. పరమశివుడి చేత ఆదరింపబడేది, ప్రేమింపబడేది అయిన పార్వతీదేవి అమ్మ. శ్రీచక్ర సంచారిణి, శ్రీచక్రమందు సంచరించేది. జ్ఞానాసక్త మనోజ యౌవనల సద్గంధర్వ కన్యాద్రుతాం. జ్ఞానాసక్త మనోజుడు అంటే జ్ఞానం మీద కోరిక కలిగిన మన్మధుని చేత ఉపాసింపబడేది అని, జ్ఞానాసక్తుల చేత, మన్మధుడి చేత కూడా ఆరాధింపబడిన తల్లి అని. యౌవనల సద్గంధర్వ కన్యాద్రుతాం, యవ్వనవంతులైన గంధర్వ కన్యల చేత ఆరాధింపబడిన తల్లి. అమ్మవారి ఉపాసకులు జగజ్జననిని లలితాపరాభట్టారిక మహా త్రిపుర సుందరి దేవతా రూపకంగా ఉపాసించే వాళ్లలో శ్రీ మహాలక్ష్మి ఆమె ఉపాసకురాలు, సరస్వతి ఆమె ఉపాసకురాలు, పరమశివుడు ఆవిడ ఉపాసకుడు, శ్రీ మహావిష్ణువు ఆవిడ ఉపాసకుడు, బ్రహ్మదేవుడు ఆవిడ ఉపాసకుడు, ఇంద్రుడు, శచీదేవి, అగస్త్యుడు, లోపాముద్ర, మన్మథుడు, ఇంకా అనేకులు గంధర్వకన్యలు, రంభ, ఊర్వశి, వీరు కూడా అమ్మవారి ఉపాసకురాండ్రు. ఇలా ఇంతమంది చేత ఉపాసింపబడే తల్లి ఇక్కడ గంధర్వ కన్యల చేత ఉపాసింపబడే జనని. దీనానామతివేల భాగ్యజననీం దివ్యాంబరాలంకృతాం. దీనులకు అతివేల అంటే అంతులేని, లెక్కించడానికి వీలులేని సంపదలను దీనులకు, తన భక్తులకు ప్రసాదించే తల్లి. దివ్యమైన వస్త్రముల చేత అలంకరింపబడిన తల్లి. శ్రీశైలంలో నిలవయ్యున్న జగజ్జనని శ్రీ భ్రమరాంబికను నేను సంస్మరిస్తాను, స్తుతిస్తాను, ఆవిడకు నతులు చేస్తాను. లావణ్యాదిక భూషితాంగలతికాం లాక్షాల సద్రాగిణీం సేవాయాత సమస్త దేవవనితాం సీమంతభూషాన్వితాం భావోల్లాసవశీకృత ప్రియతమాం భండాసురచ్ఛేదినీం శ్రీశైలస్థలవాసినీం భగవతీం శ్రీమాతరం భావయే. లావణ్యాదిక భూషితాంగలతికాం, లావణ్యాధిక భూషిత అంగలతికాం, అధికమైన లావణ్యం చేత మెరిసిపోతున్న తీగ వంటి సొగసైన నాజూకైన శరీరం కలిగినది. లాక్షాలసత్రాగిణీం, లాక్షారసము,
లత్తుగరసం ఎర్రగా ఉంటుంది. ఆ ఎర్రని లత్తుగరసంలాగా ఎర్రనైన ప్రభలను వెలువరించే శరీరవర్ణం కలిగింది, ఎర్రని శరీరవర్ణం కలిగింది. సేవాయాత సమస్త దేవవనితాం సీమంతభూషాన్వితాం, తన సేవల కోసం విచ్చేసిన సమస్త దేవతా వనితలు కలిగినది. అంటే సమస్త దేవతా వనితలు ఆవిడ సేవకై వచ్చి ఉంటారు. అటువంటి తల్లి భండాసురచ్ఛేదిని, భండాసురుణ్ణి సంహరించిన తల్లి అయిన శ్రీశైలంలో నివసించే జగజ్జననిని భ్రమరాంబికను నేను స్మరిస్తాను. ధన్యాం సోమ విభావనీయ చరితాం ధారాధరశ్యామలాం మున్యారాధనమేధినీం సుమవతాం ముక్తిప్రదానవ్రతాం కన్యాపూజన సుప్రసన్న హృదయాం కాంచీలసన్మధ్యమాం శ్రీశైలస్థలవాసినీం భగవతీం శ్రీమాతరం భావయే. ధన్యురాలు అంటే సాంబమూర్తి చేత, శివుడి చేత వరించబడిన ధన్యురాలు. సోమవిభావనీయ చరితాం, పరమశివుడి చేత ప్రశస్తి చేయబడిన, సన్నుతించబడిన చరిత్రమును, నడవడికను కలిగింది. తన భర్త చేత సన్నుతింపబడిన నడవడిక కలిగినది కనుక ధన్యురాలు. అంటే భార్యను మెచ్చుకునే భర్త దొరకడం కూడా అదృష్టమే. కనుక అలా తనను ప్రస్తుతించే, మెచ్చుకునే, సంస్థతించే భర్త కలిగిన ధన్యురాలు. అటువంటి ధన్యమైన చరిత్ర కలిగిన తల్లి. ధారాధర శ్యామలాం మున్యారాధనమేదినీం సుమవతాం ముక్తిప్రదానం వ్రతాం. ధారాధర శ్యామలాం, ధార అంటే జలము, అంటే నీరు, అంటే వర్షపు నీరు. ధారాధరము అంటే ఆ వర్షపు నీటిని ధరించినది. మేఘము, మేఘము వంటి శ్యామల వర్ణం కలిగింది. శ్యామలం అంటే పచ్చదనం అనుకుంటాం కదా. శ్యామలం నల్లగా ఉండటం ఏమిటి అంటే ఆకుపచ్చ వర్ణ రహస్యాలు, చిత్రకారులకు తెలిసే రహస్యాలు. ఆకుపచ్చ రంగు గాఢంగా ఉంటే నలుపుగా కనిపిస్తుంది. అటువంటి శ్యామల వర్ణం కలిగిన తల్లి అంటే శ్యామలాకృతిలో, శ్యామల అవతారంలో, చామన ఛాయలో నీలిమేఘపు వంటి శరీర ఛాయ కలిగిన తల్లి. మున్యారాధనమేదినీం, మునుల ఆరాధనకు భూమిక అయినది. అంటే మునులు ఈవిడను గురించి ఆరాధించి, ఈవిడ కోసమే, ఈవిడ కరుణ కోసమే, ఆవిడ చేత ఆశీర్వదింపబడటం కోసమే మునులు ఆరాధిస్తారు. కనుక మునుల చేత ఆరాధింపబడే తల్లి. ముక్తి ప్రదాన వ్రతాం, ముక్తిని, మోక్షాన్ని ప్రసాదించే వ్రతాన్ని కలిగిన తల్లి. తన భక్తులకు ముక్తిని ప్రసాదించటమే లక్ష్యంగా కలిగిన తల్లి. సౌందర్యలహరిలో భ్రువౌ భుగ్నే కించిత్ భువన భయభంగ వ్యసనిని త్వదీయే నేత్రాభ్యాం మధుకర రుచిభ్యాం ధృతగుణం అంటారు ఒక దగ్గర. పూర్తి శ్లోకం ఇక్కడ సందర్భం కాదు కనుక, భువనములకు కలిగే భంగాన్ని, ఆపదను నివారించటం వ్యసనంగా కలిగిన తల్లి అని. అంటే ఏ పని అయితే చేయకుండా ఉండలేమో అది వ్యసనం, దుర్వ్యసనం అన్నారు. అంటే దుర్వ్యసనం, చెడ్డ వ్యసనం ఉంది అంటే మంచి వ్యసనం ఉన్నట్టే కదా లెక్క. కనుక వ్యసనం అనేవి రెండు రకాలు, దుర్వ్యసనము, సద్వ్యసనము. ఎప్పుడూ మంచి విషయాలను గురించే ఆలోచించటం, మాట్లాడటం, వినటం, ఇది కూడా ఒక వ్యసనం. సద్వ్యసనం, సద్వ్యాపారం. మిగిలినవి దుర్వ్యసనాలు, దుర్వ్యాపారాలు. అలా ప్రపంచాలకు, సృష్టికి కలిగే భంగాన్ని, ఆపదను వారించటం తనకు వ్యసనంగా కలిగింది అని అక్కడ చెప్పినట్లుగా ఆ వ్యసనమే దీక్ష కూడా, వ్రతం కూడా. ఇక్కడ ముక్తి ప్రదాన వ్రతం, తన భక్తులకు ముక్తిని ప్రసాదించడం అనేది ఒక వ్రతంగా, ఒక నియమంగా, ఒక దీక్షగా పెట్టుకున్న తల్లి. అంత గంభీరంగా తన భక్తులకు ముక్తిని ప్రసాదించే తల్లి. కన్యాపూజన సుప్రసన్న హృదయాం, కన్యల చేత పూజింపబడటం చేత సుప్రసన్నమైన హృదయం కలిగిన తల్లి. కాంచీల సన్మధ్యమాం, దివ్యమైన మొలతాడు, వడ్డాణము,
ప్రకాశిస్తున్న నడుము కలిగిన తల్లి. అంటే తన నడుముకు దివ్యమైన మొలతాలును మొలనూలును వడ్డాణాన్ని ధరించిన తల్లి. అటువంటి శ్రీశైల స్థలవాసిని అయిన జగజ్జనని అయిన భ్రమరాంబరు నేను సంస్మరిస్తాను. కర్పూరాగురు కుంకుమాంకిత కుచాం కర్పూరవర్ణస్థితాం కృష్ణోత్కృష్ట సుకృష్టకర్మదహనాం కామేశ్వరీం కామినీం కామాక్షీం కరుణారసార్ద్రహృదయాం కామాక్షీం కరుణారసార్ద్రహృదయాం కల్పాంతరస్థాయినీం శ్రీశైలస్థలవాసినీం భగవతీం శ్రీమాతరం భావయే. కర్పూరాగురు కుంకుమాంకిత కుజాం, కుచములకు తన వక్షస్థలానికి కర్పూరము, అగురు, కుంకుమ వీటిని అలంకరించుకున్నది. అలా వక్షస్థలానికి కర్పూరాన్ని, కుంకుమను, అంటే ఇప్పుడు మనకు దొరికే కృత్రిమమైన కుంకుమ కాదు, కాశ్మీర కుంకుమ. ఏ కుంకుమను తాకితే చెయ్యి పచ్చగా కనిపిస్తుందో అది అసలైన కుంకుమ. అటువంటి కాశ్మీర కుంకుమను, కర్పూరాన్ని, ఇతర సుగంధ ద్రవ్యాలను, అగురు వీటిని వక్షస్థలానికి పూసుకొనడం వలన ఉష్ణం తగ్గుతుంది అని, చలువ కలుగుతుంది అని, హృద్రోగాలకు సంబంధించిన ఇబ్బందులు ఉండవు అని మామూలుగా లౌకికంగా మనలాంటి వాళ్ళు చేసుకున్న. అలా తను అమ్మ తన వక్షస్థలానికి కర్పూరమును, అగురును, కుంకుమను పూసుకున్న తల్లి. కర్పూరవర్ణ స్థితాం, కర్పూరవర్ణంలో మెరిసిపోతున్న తల్లి. అచ్చమైన కర్పూరము, మంచి స్వచ్ఛమైన కర్పూరం కించిత్ పసుపు వర్ణాన్ని కలిసి ఉంటుంది. తెలుపులో కొద్దిగా పసుపు కలిగిన రంగులో ఉంటుంది. అటువంటి వర్ణం కలిగింది కనుకనే గౌరీ అని పిలువబడ్డది. అలా కర్పూర వర్ణంలో ఉండే తల్లి. కృష్ణోత్కృష్ట సుకృష్ట కర్మదహనాం, కృష్ణ ఉత్కృష్ట సుకృష్ట కర్మదహనాం. కృష్ణ ఆకర్షింపబడిన, ఉత్కృష్ట సుకృష్ట కర్మములు, మంచి కర్మములను వాటిని దహించేది. అంటే మంచి చెడుల కర్మలు, మంచి కర్మలు, చెడు కర్మలు వీటన్నింటినీ వశీకరించుకొని వాటిని దహించేది. అంటే కర్మఫలమును లేకుండా చేసేది. అంటే మంచి చెడు ఏ కర్మములైనా అవి బాకీలుంటే మరలా మరలా పుట్టడం, ఆ బాకీని తీర్చుకోవడం కోసం జన్మించడం అని. మంచి కర్మములైనా, అందుకని పుణ్యం కూడా చేయడు యోగి. పుణ్యములు పాపములు లేని వాళ్ళు నిస్సంగులు నిర్ద్వంద్వులు అనేది కారణం అదే. మంచి చేస్తే ఆ మంచి ఫలితాన్ని కూడా అనుభవించాలి, దానికోసం మరలా పుట్టాలి. చెడు చేస్తే ఆ చెడును అనుభవించడానికి, ఆ శిక్షను అనుభవించడానికి మరలా పుట్టాలి. కనుక నేను చేసే మంచిదైనా, నేను చేసే చెడైనా నీకే అర్పిస్తున్నాను స్వామి, అమ్మ అని కర్మ ఫల పరిత్యాగం చేయటమే కర్మ సన్యాస యోగం అని భగవద్గీతలో చెప్పినట్లుగా ఆ పని ఈవిడ చేయిస్తుంది. అంటే ఆ గతం తాలూకు బంధాలు లేకుండా చేస్తుంది, పునర్జన్మ లేకుండా చేస్తుంది, బంధాల నుండి ముక్తిని ప్రసాదిస్తుంది. అటువంటి తల్లి కామేశ్వరి, కామిని అంటే కోరికలకు అధీశ్వరి. కామిని అంటే కామములు, కామాక్షి కామము కలిగించే చూపులు చూసేది. మన్మథ భావము ఆమె చూపుల చేత, ఆమె మాయ చేత కలుగుతాయి కనుక కామాక్షి. కామిని అంటే స్త్రీ, కేవలం స్త్రీ అంటే ఆది స్త్రీ, తొలి స్త్రీ. కృష్ణోత్కృష్ట సుకృష్ట కర్మదహనాం కామేశ్వరీం కామినీం కామాక్షీం కరుణారసార్ద్ర హృదయాం. కరుణారసం తొణికిసలాడుతున్న హృదయం కలిగింది. కల్పాంతరస్థాయిని, కల్పములు దాటి శాశ్వతంగా, చ్యుతి నాశనం లేకుండా శాశ్వతంగా ఉండే తల్లి, శ్రీశైలంలో ఉండే తల్లి జగజ్జనని భ్రమరాంబికను నేను తలుస్తాను, సంస్మరిస్తాను. గాయత్రీం గరుడధ్వజాం గగనగాం గాంధర్వగాన ప్రియాం గంభీరాం గజగామినీం గిరిసుతాం గంధాక్షతాలంకృత గంగా గౌతమ గర్గ సన్నుత పదాం గాం గౌతమీం గోమతీం శ్రీశైలస్థలవాసినీం భగవతీం శ్రీమాతరం భావయే. దివ్యమైన మంత్రాక్షర సంయుతమైన శ్లోకం. గాం మొత్తం గకారం, గాం 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 గణేశ మహామంత్రం.
గతంలో ప్రారంభంలోనే సాక్షి గణపతిని దర్శించి గణేశుడి మీద 2 దివ్యమైన స్తోత్రాలు చెప్పారు. నిన్న మొన్నట్లో ఆ స్తోత్రాల గురించి చర్చించుకున్నాం. గకారానికి అనంతములైన అర్థాలు. గోవులు, జ్ఞానులు, కిరణములు, సూర్యకిరణములు, కాంతి, ఈ సంబంధమైన మొత్తం గకారంతో దివ్యమైన బీజాక్షరాలతో నిండి ఉన్న శ్లోకం. గాయత్రీం గరుడధ్వజాం గగనగాం గాంధర్వగాన ప్రియాం. గాయత్రి నీవే తల్లివి, గరుడధ్వజురాలవు శ్రీ మహాలక్ష్మివి నీవే తల్లి. గగనగాం ఆకాశంలో ఉండేది, అంటే భక్తుల హృదయాకాశంలో ఉండే తల్లి. భౌతిక ఆకాశంలో అంటే సమస్త సృష్టిలో వ్యాపించిన తల్లి. గాంధర్వగాన ప్రియాం, గంధర్వుల గానం చేత ఆనందించేది. గంభీరాం, గంభీరమైన తల్లి. గజగామిని, మత్తగజం వలె గంభీరంగా నడిచే తల్లి. గిరిసుతాం, పార్వతీదేవి. గంధాక్షత అలంకృతాం, గంధం చేత అక్షతల చేత అలంకరింపబడిన తల్లి. గంగా గౌతమ గర్గ సన్నుత పదాం, గంగ చేత గౌతముడి చేత గర్గ మహర్షి చేత సన్నుతింపబడిన పదములు కలిగిన తల్లి. గౌతమీం గోమతీం, గౌతమి అయిన తల్లి, గోమతి అయిన తల్లి. గౌతమి నది, గోమతి నదులు కూడా నీతత్వమే అమ్మ. అటువంటి శ్రీశైల స్థలవాసిని అయిన జగజ్జనని అయిన భ్రమరాంబికను, ఆ తల్లిని నేను సంస్మరిస్తాను అని శ్రీశైల క్షేత్రంలో అడుగుపెట్టిన తరువాత, గణపతి స్తోత్రములు పూర్తి చేసిన తరువాత జగజ్జననిని భ్రమరాంబికను ఏ దివ్యమైన అష్టోత్తరం చేత, అష్టకం చేత ప్రార్థించి ఈ దివ్యమైన స్తోత్రాన్ని మనకు ప్రసాదించారు జగద్గురు ఆదిశంకరుడు. ఆదిశంకరుల జీవితయాత్ర శంకర విజయంలో శ్రీశైలంలో జగద్గురు ఆదిశంకరులు గడిపిన కాలంలోని దివ్యమైన స్తోత్రముల గురించి, సంఘటనల గురించి చర్చించుకోవడం కోసం మరలా తిరిగి రేపు కలుద్దాం. అంతవరకు స్వస్తి. యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవి నారాయణీ నమోస్తుతే. కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. శ్రీకృష్ణార్పణమస్తు. స్వస్తి.